ప్రభాత వేళలో గుడి గంటల నాదస్వరం గగనమంత ప్రతిధ్వనించి ప్రభు పాద పూజకు పిలచెను నిన్ను. స్వాగతం స్వాగతం స్వాగతం. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి శ్రీమతి విజయ సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కిషోర్, దిలీప్, అర్పణ, అర్చన, ఆదిత్, విహాన్, రోహిత్ అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు పర్వతరెడ్డి మునిశేఖరాత్మ నిత్య విశ్రాంతి మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా టి ప్రసన్నరెడ్డి, పి రాజరోహిత్ రెడ్డి, పి పూజారెడ్డి మరి కుటుంబ సభ్యుల పూజ. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాల్లో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా దివ్యవాణి టీవీ సీఓ మరి సిబ్బంది పూజ. కొచ్చెర్ల రియా, జోనిత, దీటికకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జ్ఞానము, మంచి భవిష్యత్తు, ప్రార్థనా జీవితంలో జీవించేనట్లుగా దీవించమని కుటుంబ సభ్యుల పూజ.
విశాఖ అగ్రపీఠం 6వ జన్మదినం జరుపుకుంటున్న కటకం అన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కటకం మూర్తి, అవినాష్, అన్నమ్మ, మోజెస్ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న సిద్ధంరెడ్డి అంతోనిరాజ్, రిత్విక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. కీర్తిశేషులు శ్రీ పులకల ఆనంద్ కుమార్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య సుధా, లూర్దు మేరీ, కుమార్తెలు దివ్యదీప్తి, దివ్యలేఖ మరియు బంధుమిత్రుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు పూర్వ నిబంధన గ్రంథానికి పరిపూర్ణతను ఇచ్చేటటువంటి క్రమములో ఒక నూతనమైనటువంటి ఆదేశాలను, నూతనమైనటువంటి చట్టాలను ప్రేమ అనేటటువంటి ఆజ్ఞ మీద ఆధారముగా చేసుకొని తనను అనుసరిస్తున్నటువంటి వారికి ఆయన ఉపదేశించటాన్ని ఈరోజు మనం వింటున్నాం. చంపకు చంప దెబ్బ అనేటటువంటి సూత్రానికి బదులుగా ఒక చెంప మీద నిన్ను కొట్టినప్పుడు రెండవ చెంపను కూడా చూపించుము అని ఆ విధముగా 4 నూతనమైనటువంటి విషయాలు ఈరోజు సువార్తలో ప్రభువు ఆచరించమని, పాటించమని మనందరినీ ఆహ్వానిస్తున్నారు. మరి చెంపకు కొడితే ఇంకొక చెంప చూపించటానికి బదులు మనం 2 చెంపలు తిరిగి కొడతాం. అటువంటి మనస్తత్వం మనలో నుంచి తీసివేయమని, ప్రతీకారము తీర్చుకోవాలి, పగ, కక్షలు, కార్పణ్యాలు పెంచుకోవాలన్నటువంటి తపన మన హృదిలో నుంచి తొలగించమని, మన్నించేటటువంటి క్రీస్తు సాక్షులుగా, క్రీస్తు అనుచరులుగా మనలను రూపుదిద్దమని ఈ పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన తప్పిదములను, పాపములను తలచుకొని ప్రభు యొక్క మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మేము దేవుని సేవకులమని ప్రదర్శించితిమి. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మా పని యందు ఒకరు తప్పుపట్టుట మాకు ఇష్టం లేదు. కనుకనే ఎవరి మార్గమునకును ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నింతుము. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించడం ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. మేము కొట్టబడితిమి, చెరయందు ఉంచబడితిమి, అల్లరి మూకల అలజడికి గురి అయితిమి, అధికముగా పని చేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కానీ మా పావిత్ర్యము చేత, విజ్ఞానము చేత, ఓర్పు చేత, దయచేత, పవిత్రాత్మ వలన, నిజమైన ప్రేమ వలన, సత్య సందేశం వలన, దేవుని శక్తి వలన మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి. ఎదిరించుటకు, రక్షించుకొనుటకు మాకు నీతియే ఆయుధము. మేము గౌరవింపబడితిమి, అవమానించబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము. మేము అనామకులుగా ఉండియు అందరకు తెలిసిన వారమే. మేము మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు. మేము విషాదాత్మలమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగా గోచరించుచున్నాము, కానీ పెక్కుమందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమీ లేని వారము అనిపించుకొనుకున్నాము, కానీ యథార్థముగా అన్నీ ఉన్నవారము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభువునకు క్రొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను, తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను, విశ్వాసనీయతను చూపుదనన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము
వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము. ఆయన అనుగ్రహముకై వేచియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనము వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము వచనములు 38 నుండి 42 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ వేరొక చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగవులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రమును సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతము చేసిన వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి ఒక్కానించుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధనకు నూతన భాష్యాన్ని, నూతన అర్థాన్ని ఇచ్చుటకు ప్రభువు కొండ మీద నుంచి చేసినటువంటి ప్రసంగములో అష్టభాగ్యాల తర్వాత వచ్చేటటువంటి సందేశం ఈరోజు మనం సువార్తలో వింటున్నాం. అనేక సార్లు దేవుని నుంచి మనం ఆశించేది ఒకటి, కానీ మనం ఆశించిన దానిని ఆయన అనుగ్రహించడు కొన్నిసార్లు. దానివలన మనలో నిరుత్సాహము మొదలవుతుంది. కానీ ఈరోజు మొదటి పట్టణంలో పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో ఎన్ని కష్టములు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆయన ప్రభువు కోసం మనందరికీ తెలియపరుస్తూ, కానీ దాని వలన ఆయన సనగటం లేదు, లేదా దేవుని మీద ఫిర్యాదు చేయటం లేదు.
గౌరవించబడితిమి ఒక ప్రక్క, మరొక ప్రక్క అవమానింపబడితిమి, నిందించబడితిమి, స్తుతింపబడితిమి. ఒక ప్రక్క అనామకులమే, కానీ అందరికీ తెలిసినటువంటి వారమే. ఏమీ లేని వారము అని అనిపించుకుంటున్నాము, కానీ అన్నీ యథార్థముగా ఉన్నవారము అని పౌలు గారు పలుకుతున్నారు. ఇది ఎలా సాధ్యం? ఏమీ లేనివారు అని అనిపించుకుంటున్నప్పటికీ యథార్థముగా మేము అన్నీ ఉన్నవారము అని పౌలు పలుకుతున్నాడు. అది ఎట్లా సాధ్యం? మనం దేవుని మీద ఫిర్యాదు చేస్తూ మనకు దేవుడు నేను అడిగినదేమీ ఇవ్వట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకే ఏదో పెద్దగా సాధించాలి అని, నాకు శక్తి కావాలి అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన మనకు బలహీనతనిస్తాడు. ఎందుకనగా మనం ఆయనను విధేయించుటకు, సాధించుటకు శక్తి కోసం మనం ప్రార్థన చేస్తే ఆయన విధేయించుటకు మనకు బలహీనతనిస్తాడు. గొప్ప పనులు చేయటం కోసం నాకు ఆరోగ్యం కావాలి మనం ఆరోగ్యం కోసం అడిగితే, గొప్ప పనులు కాదు నీవు చేయవలసింది, నీవు చేయవలసినది ఉన్నతమైనటువంటి మేలైనటువంటి పనులు అని మనకు అనారోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సంతోషముగా ఉండటం కోసం నాకు సంపద కావాలి అని అడుగగా, నీవు ఉండాల్సింది సంతోషంగా కాదు, నీవు వివేకముగా ఉండాలి, కాబట్టి నీకు పేదరికాన్ని ఇస్తాడు దేవుడు. ప్రజలు నన్నందరూ పొగడాలి అనుకొని నాకు బలం కావాలి అని మనం ఆశిస్తే, నీవు కావలసింది ప్రజల పొగడ్తలు కాదు, నీవు నా మీద ఆధారపడాలని చెప్పి దేవుడు మనకు బలహీనతనిస్తాడు. మనం అనుకుంటాం, నాకు జీవితం అనుభవించటానికి నాకు అన్ని వస్తువులు కావాలి అని అనుకుంటాం. కానీ ఈ అన్ని వస్తువులు అనుభవించటానికి దేవుడు ముందు జీవితాన్ని మనకిచ్చాడు. అందుకే మనం అడిగినది ఏది ఇవ్వలేదు దేవుడు అనేక సార్లు, కానీ మనకు ఏదైతే అవసరమో వాటిని మాత్రం అన్నిటినీ ఆయన ప్రసాదిస్తాడు. మనం అడిగేది వేరు, మనకు అవసరమైనది వేరు. ఇవన్నీ మనం అడుగుతాం, ఆరోగ్యం, సంపద, బలం, ఇవన్నీ. కానీ ఆయన వాటికంటే మేలైనవి, ఆయన మీద ఆధారపడుటకు, వివేకముగా ఉండుటకు, ఏది ముఖ్యమో తెలుసుకొనుటకు, దేవుని మీద మాత్రమే మన యొక్క నమ్మకాన్ని, ఆశను ఉంచుటకు ఆయన మనం అడిగిన దానికంటే మేలైనటువంటి దాన్ని, ఉత్తమమైనటువంటి దాన్ని మనకు ప్రసాదిస్తాడు అని మనం ఈరోజు పునీత పౌలు గారిని చూసి నేర్చుకోవాలి. పాత నిబంధన గ్రంథములో కంటికి కన్ను, పంటికి పన్ను అనేటటువంటి నియమం మనం 3 చోట్ల వింటున్నాం. దీనినే ప్రతీకార్య చర్య అంటే, ఒక కన్ను నాది ఎవరైనా తీసివేస్తే నేను ప్రతీకారముగా ఒక కన్ను తీసివేయవచ్చు. ఈ విషయాన్ని మనం నిర్గమకాండం 21వ అధ్యాయం 24వ వచనములో మొదటిసారి, లేవీకాండం 24వ అధ్యాయం 20వ వచనములో రెండవసారి, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 21వ వచనములో మూడవసారి, 3 సార్లు మనం వింటున్నాం. ఏమని? ఒక కన్ను నీది తీసివేస్తే నీవు ఒక కన్ను తీసివేయటం తప్పు కాదు, అది చేయవచ్చు. ఒక చెంప మీద నిన్నెవడైనా కొట్టినప్పుడు తిరిగి ఇంకొక చెంప మీద కొట్టడం అది తప్పు కాదు, నీవు చేయవచ్చు అనేది ఈ సూత్రం. అంటే సమమైనటువంటి ప్రతీకారం అనేది తప్పు కాదు. కానీ ప్రభువు పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా, దాన్ని ప్రక్కన పెట్టండి, నేను చెప్పేది ఏమనగా మీతో అని ఆయన 4 కార్యాలు చేయమని కోరుతున్నారు. మొట్టమొదటిది, కుడి చెంప మీద కొట్టిన వానిని వేరొక చెంపని కూడా కొట్టనిమ్ము. మనం ఏం చేస్తాం? వాడు ఒకరిని మన చెంప మీద ఒకటి కొడితే వాడి 2 చెంపలు పీకుతాం. కానీ ప్రభువు చెప్పేది అది కాదు. నీ కుడి చెంపను కొట్టినప్పుడు 2వ చెంపను కూడా చూపుము. ఎంత కష్టమైనటువంటి పని, ఎంత అసాధ్యమైనటువంటి పని మనకు. ఆ తర్వాత, నీ అంగీని ఒకడు అడిగినప్పుడు నీ పై వస్త్రమును సైతము వాని కొరకు ఇవ్వు. అది 2వది. 3వది, నీతో 1 మైలు నడవమని బలవంతము చేసిన వాడితో 2 మైళ్ళు వెళ్ళుము అని చెప్పి, అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేను ఇప్పుడు నొక్కి ఒక్కానించుచున్నాను. ఈ సూత్రం పాటించ సాధ్యమేనా?
అప్పు అడిగిన వాడికి లేదనకుండా వస్తే మనం అడుక్కోవాల్సి వస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అడిగిన వానికి లేదనక ఇమ్ము. మరి ప్రభువు మాటలు ఉన్నదున్నట్లుగా మనం తీసుకున్నట్లయితే మనం బ్రతకగలమా? పలానా ఆయన ఇస్తున్నాడు అంటే చచ్చేవాడు కూడా తిరిగి వస్తాడు, ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా సమాధి నుంచి లేచి వస్తాడు. అది మనుషుల యొక్క నైజం. మరి ప్రభువు అడిగిన వానికి లేదనక ఇమ్ము అంటే పునీత అగుస్తీను వారు ఈ వాక్యము గురించి మనకు ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అగుస్తీను వారు అంటారు, అడిగినదంతా ఇవ్వలేము, కానీ అడిగిన ప్రతి వానికి మనం ఇవ్వచ్చు. ఇక్కడ రెండు తేడా ఉంది. వాడు ఏదైతే అడుగుతాడో అది మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ అడిగిన ప్రతి వానికి ఇవ్వచ్చు. ఏంటి ఇవ్వచ్చు? వాడు అడిగినది కాకపోయినా మనకు చేతైనది ఇవ్వవచ్చు. దానికి ఆయన ఒక ఉదాహరణను చెప్తున్నారు పునీత అగుస్తీను వారు. అపోస్తల చర్యలు 3వ అధ్యాయం 6వ వచనములో ఒక కుంటివాడు పేతురుని అడుగుతున్నాడు. అయితే పేతురు ఏమంటాడో తెలుసా? 3వ అధ్యాయం 6వ వచనంలో, అయ్యా, నా వద్ద వెండి బంగారములు అయితే లేవు, నేను నీకు ఇవ్వలేను, కానీ నా దగ్గర ఏదైతే ఉందో దాన్ని నీకు ఇస్తాను, నజరేయుడైన క్రీస్తు నామమున లేచి నడువు అంటాడు. ఇక్కడ పేతురుని వాడేదో చందానో ముష్టెత్తుకుంటూ అడుక్కుంటూ ఉండగా పేతురు అంటాడు, నా దగ్గర బంగారం వెండి లేదు ఇవ్వటానికి. ఇక్కడ కాదనలేదు, అట్లా అని అడిగింది కూడా ఇవ్వలేదు, కానీ తనకు చేతయింది ఇచ్చాడు. ఇది మనందరము కూడా పాటించవచ్చు. ఉదాహరణకు అనేక మందికి మన మాట ద్వారా సహాయం చేయవచ్చు. మనకు చేత కాకపోయినా వేరే వాళ్లకు మనం రెఫర్ చేయటం వల్ల, రికమెండేషన్ చేయటం వల్ల చాలామంది ఇబ్బందుల్లో నుంచి మనం ఒక్క మాట సహాయం ద్వారా మనం సహాయం చేయవచ్చు. అయితే మానవ స్వభావం ఎప్పుడూ కూడా గొనుగుతూనే ఉంటుంది. నేను నిన్న స్ట్రీట్ నెంబర్ 8లో ఉన్న స్పెన్సర్లోకి వెళ్తూ ఉండగా నేను లోపలికి ప్రవేశించేటప్పుడు ఒక యువతి చాలా బిస్కెట్ ప్యాకెట్లు తర్వాత సరుకులన్నీ కొని బయటికి వస్తూ ఉంది. అయితే మెట్లు దిగి ఆ మెట్ల దగ్గర వేరొక స్త్రీ భిక్షం ఎత్తుకుంటూ అడుక్కుంటూ ఉంది, ఒక చిన్న బిడ్డను పెట్టుకొని ఒళ్ళో. అయితే నేను వెళుతూ ఉన్నాను, యువతి వస్తూ ఉంది. వచ్చేటటువంటి వారందరినీ కూడా ఈమె సహాయం అడుగుతుంది. అయితే ఆ యువతి చేసిన పని చూసి ఎంతో ఆశ్చర్యం వేసింది. తన కోసం కొనుక్కున్న ఆ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ మొత్తం ఆ బిచ్చమెత్తుకునేటటువంటి ఆమెకి ఇచ్చి వేసినా కూడా ఆ పొందినటువంటి స్త్రీ ఇంకా దానిని చూచి సంతోషపడక, తృప్తి చెందక, బిస్కెట్ ప్యాకెట్ కాదు, నాకు డబ్బులు కావాలని అడుగుతుంది. అది చూచి ఈ దానం చేసినటువంటి ఆ యువతికి కోపం వచ్చింది. అంటే డబ్బులు ఇస్తేనే దానం చేసినట్టు. అక్కడ ఆ బిస్కెట్ ప్యాకెట్ వల్ల తన పిల్లకు పెట్టుకోవచ్చు, తను తినవచ్చు, ఆ తృప్తి పొందేటటువంటి మనస్తత్వం మనలో లేదు. కానీ పునీత పేతురు ఏం చేశాడు? ఆ దానం అడుగుటటువంటి వానికి ఏకంగా నడిచేటటువంటి శక్తినిచ్చాడు. అందుకే మన నైజం ఎప్పుడు ఏది పొందినా దేవునికి కృతజ్ఞతా భావం చెల్లించటం అనేది ఎంతో ముఖ్యం. దేవుడు మనం అడిగినట్లుగా ఇవ్వకపోవచ్చు, కానీ మనకు ఏదైతే మేలైనదో, ఏదైతే అత్యవసరమో, ఏదైతే ఉన్నతమైనదో, ఉత్తమమైనదో దాన్ని మాత్రం మనకు ప్రసాదిస్తాడు అని ఈ రోజున గ్రహించి అన్ని సందర్భాలలో పునీత పౌలు వలె మనం దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఆ తర్వాత మనకు చేతనైనటువంటి మేలు ఇతరులకు చేసే శక్తినివ్వమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన యొక్క విన్నపములను, ఆశలను, తలంపులను దేవాతి దేవునికి ఈ పవిత్ర బలిపీఠం చెంత అర్పించుదాం. ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులందరినీ కూడా ఆశీర్వదించండి. మేమందరము మీ యొక్క వెలుగును, మీ యొక్క సువార్తను ఇతరులకు వెదజల్లుచు సుగంధమును ఇచ్చేటటువంటి పుష్పములలాగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా
దివ్యవాణి దాతలందరి కోసం మేము వేడుకుంటున్నాము. వారి యొక్క మంచి మనసుకు గానే మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారికి ఉన్నటువంటి దానిలో వారు చేస్తున్న త్యాగాన్ని మీరు గుర్తించి వారి కుటుంబాలను ఆయురారోగ్యములతో, పైరు పంటలతో, ఉద్యోగములతో, వ్యాపారములతో, అభివృద్ధితో, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తుతో, ఆత్మీయ శారీరక మేలులతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి యొక్క తలంపులను, ఆశలను, ఆకాంక్షలను, విన్నపములను, మనవులను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, ఓర్పును, నిగ్రహమును, ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసమును కలిగించి అతి త్వరలో కుటుంబం అంతా సంతోషముగా ఉండునట్లును, అదే విధముగా ఈ యొక్క వర్షాకాల సమయంలో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సురక్షితమైనటువంటి, అనుకూలమైనటువంటి గృహాన్ని, ఆ తర్వాత ఆయురారోగ్యములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మా మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. ఆత్మీయ కానుక అందుకొనుమయా, ఆత్మీయ కానుక అందుకొనుమయా. అనురాగమాలలై అర్పింతును, అనురాగమాలలై అర్పింతును. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను నీవు తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహ ఆత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము.
ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతో పునీతులతో కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత జోజప్ప గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు సొగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము దండిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం.
ధన్య కన్యమరియే భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు యొక్క ప్రేమలో, సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆలయము నాలో వసింపవా, ఓ దేవా నన్ను నడిపించవా.